అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు విషయం ఏంటంటే మార్నింగ్ లేచి బ్రష్ చేసిన తర్వాత ఇంకా పైనకి అయితే వచ్చేసినాం. మా అమ్మ అయితే రెడీ అయ్యింది. ఏడికి పోతుందనంటే మా మామ వాళ్ళ బిడ్డే వాళ్ళ ఇల్లు గృహప్రవేశం ఉందన్నమాట. అందుకోసమే ఇంకా బయలుదేరుతుంది. పొద్దున్నే యాక్చువల్గా నైట్ కొంచెం కొద్దిగా వర్క్ చేసుకునేసరికి లేట్ అయిపోయి ఉండే. పడుకునేసరికి కొద్దిగా టైం పట్టింది. అట్లనే ఇంకా 3 నుంచి అసలు అంటే 3 o'clock నుంచి నిద్ర సరిగా పట్టక ఇంకా అవి వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటా అట్లా ఇట్లా చేసుకుంటూ ఇంకా అటు ఇటు పొద్దున్నే తెల్లారైపోయింది. అయితే ఈరోజు ఇంకా ఏం చేశారంటే గడపకి కొత్త మామిడాకులు తర్వాత యాపాకులు పెట్టేసి ఈరోజు అవును ఇలా ఏదో వ్రతం చేస్తున్నారు. ఏం వ్రతం అది? వరలక్ష్మి వ్రతం కోసం మార్నింగే వీళ్ళు కూడా లేచి ఇల్లు ఇంకా బయట ఇలాకిలు అంతా ఊడ్చేసి మంచిగా నీళ్ళు చల్లేసి ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే రెడీ అయిపోయారు అనమాట. మా అమ్మ ఈరోజు ఊరికి పోతుంది. ఇంకా 2 days తర్వాత ఫుల్ ఎంజాయ్ మా మామూలు ఇంటికాడ. అమ్మ ఒకసారి చూడే, అమ్మ చూడు, హాయ్ చెప్పు. హాయ్ అందరు బాగున్నారా అని అడుగు. అందరు బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా అని చెప్పు. కాదే నేను చెప్తేనే నువ్వు చెప్తున్నావు కానీ నువ్వు చెప్పవా అమ్మా? నేను చెప్తే చెప్పుడేందమ్మా, నువ్వు చెప్పాలి. మా సిస్టర్ యు వాంట్ టాక్ విత్ ఎనీవన్? మా సిస్టర్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం మేము. ఎస్, వరలక్ష్మి వ్రతానికి ఇంకా పక్కన అన్నం కూడా కూర్చోమన్నారు. ఇంకా బ్రష్ అయితే అయిపోయింది. ఇంకా స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఇంకా వరలక్ష్మి వ్రతంకి ఇక కూర్చోవాలి. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఏం మేడం ఎంతసేపు అవుతుంది మరి? ఎప్పుడు రెడీ అవుతారు? ఏం సంగతి? అవునా? అయితే మా అమ్మ మా శంకర్ మామ వాళ్ళ బిడ్డే ఇల్లు గృహప్రవేశానికి ఈరోజు పోతుందన్నమాట. ఇటు నూతన కాలకల్ సైడ్ అనుకుంటా. ఎస్, కాలకల్ సైడ్ కదా వెళ్తుంది. ఇంకా రెడీ అయిపోయింది పొద్దున్నే. ఇంకా అయిపోయి పోతానికి ఇంకా పోయి దించి రావాలి బస్ స్టాప్ దగ్గర. ఏదేమైనా సరే కానీ మా ఇంటి సైడ్ మొత్తం విమానాల సౌండ్లు మామూలుగా ఉండవు. పొద్దున్న లేస్తే విమానాల సౌండే. అది ఇక హెలికాప్టర్లు, ఫ్లైటు, నిద్ర అంటే ఇంకా అవి ఒక అలారం లెక్క పొద్దున్నే మామూలుగా కాదు. యాక్చువల్గా మీకు చూపెట్టలే కదా, ఇవి మా పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారనమాట దేవుని ఫొటోస్. నేను ఇంతకుముందు చెప్పిన ఒక వీడియోలో అందరూ చాలా మటుకు మొత్తం కృష్ణుడు రాధ దేవుల ఫొటోసే ఇచ్చినుండే మా పెళ్ళికి. తర్వాత ఇక్కడ గణేశుడు విగ్రహం ఫోటో ఇచ్చారు. చాలా బాగుంది. ఇక్కడ మస్తు అనిపించింది. అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం కాబట్టి కొన్ని సామాన్లు తేవాలి. ఇక లిస్ట్ రాసిస్తా అని చెప్పారు. ఆ లిస్ట్ ఇంకా రాయలేదు. ఎప్పుడు రాసిస్తారో తెలియదు. పొద్దున్నే లేపనైతే అంటే ఇంకా నేను ఒక 10 నిమిషాలు అనుకుందామంటే మా అమ్మ వచ్చి లేవురా ఇల్లు కడుగుతారు బాసం తోముతారు అని చెప్పింది మా అమ్మ. లేవురా అని చెప్పింది. 10 నిమిషాలు అనుకుంటామ్మా అంటే ఇల్లే. ఈయనకేం చేసింది, ఆయన లేపేసరికి నాకు నిద్ర అంతా ఖరాబ్ అయిపోయింది. అంతలో మా ఫ్రెండ్ గాడు వచ్చిండు. ఆడొచ్చి వాడో కొద్దిగా డిస్టర్బ్ చేసిండు పొద్దున్నే.
ఇక డిస్టర్బెన్స్ అయిపోయింది, ఇక నిద్ర వేసే పోలేదు, కళ్ళు ఏమో ఎర్రగా అవుతున్నాయి. పోదామా అమ్మ? దించి రావాలా? ఏందది? డ్రెస్సా? తీ, ఇప్పుడు వేసుకోవాలా ఇది? కొత్త డ్రెస్సా? ఓకే. ఇప్పుడు ఎక్కడికి? ఇన్నేనా లేకపోతే మళ్ళీ టెంపుల్ పోవాలా? టెంపుల్ పోవాలా? ఇదే కొత్త డ్రెస్. బ్లూ అది, బ్లాక్ కాదు. బ్లూ రా అది. ఏది? ఎట్లా ఉన్నావా? నో, బ్లాక్ కాదురా, బ్లూ. బ్లూరే. ఎవరికి ఇది? నాకే. బ్లాక్ పెట్టరు, బ్లూనే. బ్లూ అది. ఇక వరలక్ష్మి వ్రతం కాబట్టి పక్కన కూర్చోవాలి. అయితే కొత్త డ్రెస్సులు తీసారనమాట, ప్యాంట్ షర్టు ఇంకా వేసుకొని కూర్చోవాలి. ఇంకా ఈరోజు యాక్చువల్గా ఫ్రైడే సాటర్డే క్లాసులు ఉన్నాయి, ఇంకా పోయి చెప్పాలి పిల్లలకి. టైం అయితే చాలా తక్కువ ఉంది, ఇంకా నేను చాలా షూట్ చేయాలి. ఇంకా ఏమంటారు, కొంచెం సెటప్ అయితే రెడీ చేసుకున్నా వేరే పర్పస్లో. అక్కడ ఉన్న ల్యాప్టాప్, ఇది స్టాండ్, ఇవి రెండు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇంకా మా అమ్మని దించి వచ్చిన తర్వాత బస్ స్టాప్ దగ్గర వచ్చి వీడియోస్ రికార్డ్ చేయాలి. యాక్చువల్గా ఆడిషన్స్కు, తర్వాత వీడియో రికార్డింగ్స్, తర్వాత క్లాసెస్, ఇట్లా జర్నీ అయితే సాగుతుంది అనుకో. ఏదేమైనా కష్టపడుతూ పోతూనే ఉండాలి, ఫలితం దానంతట అదే వస్తుంది అని పెద్దలు చాలామంది చెప్పారనమాట. వాళ్ళ అడుగుజాడల్లో వెళ్తే సక్సెస్ అవుతామని నేను అనుకుంటా. ఎందుకు అని అంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్. ఎందుకనంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ మాట వింటే సక్సెస్ అనేది తొందరగా వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ మాట కొంచెం ఆలోచించి, అంటే ఇది కరెక్టా కాదా అని మీరు కూడా డిసిషన్ తీసుకోవాలి. అట్లా తీసుకుంటేనే ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి యాక్చువల్గా హోమ్ టూర్ చేద్దామని మీకు ఒక వీడియోలో చెప్పినండి, కానీ హోమ్ టూరు తీయాలి కొంచెం మంచిగా, కొంచెం అంటే బయట నుంచి ఇంతకుముందుకు ఎట్లుంది వీడియో, అంటే వీళ్ళు తర్వాత ఇప్పుడు ఎట్లుందో అది కూడా మీకు చూపిస్తా తొందరలో. ఇంకా చూద్దాం ఎట్లా అవుతుందో. లోపలికి వెళ్తున్నా, మా ఇంట్లో స్టార్టింగ్లో ఇది అనమాట. అయితే మీకు నేను ఒక విషయం చెప్పాలి, అంటే హోమ్ టూర్లో మొత్తం చూపిస్తా. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మీకు ఒక అవార్డు చూపిస్తా. అది నాకు బెస్ట్ అవార్డు. ఈ అవార్డు వచ్చేసి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలు. దాంట్లో నేను ఫస్ట్ ప్రైజ్ యాక్టింగ్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నా నేను. కళ్యాణి మేడం, మల్లాది సార్, అలాగే చాలామంది ఇంకా 2 జడ్జెస్ ఉండే. వాళ్ళందరి సమక్షంలో నాతో పోటీ పడ్డ వాళ్ళు దాదాపు 20 మంది. వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు. మళ్ళీ వాళ్ళ దాంట్లో నేను ఒక్కడిని ఫస్ట్ ప్రైజ్ వచ్చినుండే. నాకు మర్చిపోలేని రోజు అనమాట. రావణుడి పాత్ర చేసి స్టేజ్ని దద్దరిల్లు కొట్టేసిన అనమాట. అట్లా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మస్తు హ్యాపీగా అనిపించిండే. ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీ అసలు. ఇంకా ఆ గెటప్లో మీకు పిక్స్ పెడతా చూడండి. ఆల్రెడీ వీడియో చేయలేదనుకుంటా. ఆ పిక్స్ పెడతా చూడండి. మామూలుగా లేదు. రావణుడి గెటప్లో నన్ను చూస్తే నిజంగా నువ్వేనా అని డౌట్ కూడా వస్తుంది. అట్లా ఉందన్నమాట.
అమ్మా పోదామా వద్దా? నడువు ఇట్లకేం పోతారమ్మా, ఈడ బస్సు ఎక్కాలి, మెడిచల్ల దిగాలి, మెడిచల్ నుంచి మళ్ళీ పోవాలి, లేకపోతే ఇట్లా సుచిత్ర మీకు ఎందుకు దిగిపోవాలి. అల్లే చివరస్తా పోతాయి ఇప్పుడు. లేదు ఇట్లే దగ్గర అల్వా చిరస్ దగ్గర, అక్కడ నుంచే పోవచ్చు. బస్సులో ఆటోలు ఉంటాయి, ఏముంటాయి, ఆ ఆటోలు ఎక్కినా డైరెక్ట్ మేడ్చల్ టు నూతనకాల కాలకాలమ్మా. యా కాలకాల. ఈ కోహినూరు థియేటర్ కార్నివల్ ఏమో అజయన్న ఫెస్టివల్ జరిపినుండే, దాంట్లో ఈ అవార్డు ఇచ్చారు అనమాట. ఈ రెండు తర్వాత నాకు సర్టిఫికేట్స్ కూడా వచ్చినుండే, ఆ సర్టిఫికేట్స్ లోపల ఉన్నాయి. అలాగే ఇంకా అయితే మా అమ్మ పోదామంటుంది. సరే మరే కలుద్దాం. మార్నింగ్ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, మీరు చూసి లైక్ షేర్స్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మార్నింగ్ వైబ్స్ అయితే డైలీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.